చంద్రబాబు నాయుడు ఓ రకంగా తెలివైన ఎత్తుగడని ఆయన అనుకుంటారు. కానీ మొత్తం పెంట చేసుకోబోతున్నారు. ఎట్లా అంటే అభ్యర్థులది ఖరారు చేసేటటువంటి ప్రక్రియ ఓ పక్కన జనసేన సంగతి తేల్చుకోవాలి. ఒకవేళ బీజేపీ వస్తుంటే బీజేపీది, లేదంటే కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్టులది. అదేమి తేల్చకుండా మొన్నటిదాకా ఫస్ట్ ఆయనే పరుగులు పెట్టారు. అభ్యర్థుల అనౌన్స్మెంట్ ఓ పక్కన లోకేష్, ఓ పక్కన చంద్రబాబు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాతన పవన్ కళ్యాణ్తో పలు దఫాలు చర్చలు జరిపారు. అకస్మాత్తుగా ఏంది ఆగిపోయినాయి, ఏం జరుగుతుందో తెలియదు. ఈలోపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి వరుసపెట్టి పిలుస్తున్నారు. కొంతమందికి తీసేస్తామని చెప్తున్నారు, కొంతమందికి ఇస్తామని చెప్తున్నారు, కొంతమందికి ట్రాన్స్ఫర్ అని చెప్తున్నారు, వేరే చోట్లకి నియోజకవర్గాలకు మారుస్తున్నారు. ఈ కథ కంటిన్యూగా నడుచుకుంటూ వెళ్తుంది. ఈ దశలో ఏం చేయాలా, పోటీగా ఇటు చేయాలి కదా. ఏం చేయకుండా చంద్రబాబు నాయుడు మాత్రం జనంలోకి వెళ్ళబోతున్నారు. దాదాపు 25 సభలు ఈ నెలంతా నడుపుతారట. సంక్రాంతి తర్వాత నుంచి లోకేష్ కూడా సభలు సమావేశాలు నిర్వహిస్తారు. తద్వారా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మేబీ వారాహిని తిప్పుతారేమో. టోటల్గా సభలు సమావేశాలతో సాగుతా జగన్ తేల్చి లిస్టు ఫైనల్ చేసేదాకా ఆపడం ఒక ఎత్తు. రెండవది ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేదాకా పొత్తుల విషయం బయటికి చెప్పకుండా, ఎందుకంటే ఇప్పుడే చెప్పేస్తే రానటువంటి వాళ్ళు అవతలకి వెళ్తారు కదా, వెళ్ళనీయకుండా చూసుకుంటూ ఒకవేళ పొత్తుది కనుక అప్పుడు సాటిస్ఫై కాకపోతే అవతల ఉన్నటువంటి జనసేన వాళ్ళు ఆ టైంలో చివరి టైం కాబట్టి ఎలాగోలా సర్దేసుకోమని చెప్పేసేటటువంటి రూట్లో ఎత్తుగడ వేసుకుని సాగుతున్నారు బాబు గారు.